అడిగా చూడండి, అతడే అతి భయంకరుడు, యమకింకరుడు. బాబు, మంత్రతంత్ర మేధావి, గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ అడిగా చూడండి, అతడే యమకింకరుడు, మంత్రతంత్ర మేధావి. ఎవరి అడుగులు చప్పులు వింటే ఇటు ప్రభుత్వం ఇటు ప్రజలు గజగజలాడిపోతారు. ఎవరు వస్తున్నారంటే యావత్ ప్రపంచం గజగజలాడిపోతుందో. ఎవరి గురించి మాట్లాడటానికి అసెంబ్లీలో తమ్ము చాలదో. ఎవరు వస్తున్నారంటే పసిపిల్లలు పాలు తాగారు. ఎవరి చూపులు చూస్తే పడుచు పిల్లలు పైటలు జారవేస్తారు. భయంకర మల్లో మల్లో మల్లుదరా. ఎక్కడ మనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ కుంటనక్కలు ఈ మల్లుదరను పట్టుకోవటం ఎవరి తరం కాదు. నన్ను పట్టుకోవడానికి ఈ రాష్ట్రము పక్క రాష్ట్రం వాళ్ళే కాక కేంద్ర దళాలను రప్పించి నా మీద మెరుపు దాడి చేసి నన్ను బంధించి నా వాళ్ళను చంపిన ఆ విజయ్ని నడి రోడ్డు మీద నరికి నన్ను ఎవరు బంధించలేనని నిరూపించాను. అన్నా, నిన్ను బంధించే మగాడు ఎవడున్నాడన్నా? అన్నా, న్యాయానికి ఎంతటి శక్తివంతుడైనా అతను కావలసిందే. నేను వాళ్ళకి ఎందుకు లొంగాను, మరలా ఎందుకు తప్పించుకున్నానో మీకు తెలుసా? చెప్పండి అన్నా. మన సమావేశం జరుగుతుండగా పెనుగుప్పెనలా పోలీసు దళాలు విరుచుకుపడ్డాయి. మనం ఎటు కదలలేని పరిస్థితి. మన వాళ్ళు వాళ్ళ మీద ఎదురుదాడికి సిద్ధమయ్యేలాగా మనలోని వాళ్ళను బ్రతకనివ్వరు. అందుకే వాళ్ళకు లొంగినట్లు నటించారు. అయినా మన వాళ్ళు కొందరు మూర్ఖంగా ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అన్న మీద ఉన్న తమ్ముడి ప్రేమ. సుమారు 10 గంటల సమయంలో నన్ను కోర్టుకు తీసుకువెళ్తున్నారు. మార్గ మధ్యంలో నడి రోడ్డు మీద ఒకడు పడి ఉన్నాడు.
ఇంతకీ కదలకపోయేసరికి పోలీసులు వాడిని పక్కకు తీయటానికి వెళ్ళారు. ఏమైందన్నా? వాడు బ్రతికున్న మనిషి కాదు, సచ్చిన శవం. ఆ శవానికి బాంబులు చుట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా సింగన్న స్విచ్ నొక్కాడు. అంతే, మరుక్షణం శవం చుట్టూ ఉన్న పోలీసులు ఒక దెబ్బకి అది చూసిన వ్యానులో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అదే అతనుగా వాళ్ళు వలయాన్ని ఛేదించి మన సమావేశ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన ఆ విజయ్ని ముక్కలుగా నరికారు. నిన్ను పట్టుకోవడానికి కేంద్ర పోలీసులు రేపు మన అడవికి వస్తున్నారన్న. నాగో, ఈ మల్లుదలను పట్టుకోవటం అంత సులువు కాదు నాగు. ఇంతకు ముందు ఎందరో అధికారులు నన్ను పట్టుకోవడానికి వచ్చి ఇక్కడ దిక్కులేని సాగు సచ్చారు. అయినా నన్ను పట్టుకోవటం ఎవరి తరం కాదురా. మన స్థావరానికి వచ్చే దారులని మందు పాత్రలతో పూర్తి విషయం. అవి మీకు మాకు తప్ప ఎవరికీ తెలియవు. కాలినడకన రావాలన్నా అక్కడ కూడా బాంబులు పెట్టాం. వేరే మార్గాన రావాలన్నా అక్కడ కూడా బాంబులు పేలి జనాలు మృతి అని పేపర్లో పడుతుంది. మరి మన స్థావరంలో ఉన్న పులి చర్మాలు, ఏనుగు దంతాలు, ఎర్రచందనం దొంగలు ఎలా చేయాలన్నా? అవునన్నా, నిన్న మనకు డబ్బు పంపించిన ఆ టైగర్ శివ కబురు చేశాడన్నా. వాటిని మన లారీలో ఎక్కించండి. శవాల పుట్ట దగ్గరకు చేరుకోవాలి. అక్కడ నుండి మన పడవలో మసకలంక దిబ్బ వరకు చేరుకోవాలి. అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్ టైగర్ శివకు కబురు చేయండి. వాడు మనకు కావలసిన డబ్బు సరుకు ఇస్తాడు. ఆ టైగర్ని కలవమని చెప్పండి. అలాగే అన్నా. నాకు మన మందిరంలో బంధించబడ్డ ఆ దేశద్రోహులను నా ముందు ప్రవేశపెట్టు. డాక్టర్, నీకు ఎన్నోసార్లు మా సహాయ సహకారాలు అందించాం. కావలసినంత డబ్బు, విలువైన బంగారాన్ని నీకు సమర్పించాం. ఎందుకు డాక్టర్? నువ్వు మాకు సహాయపడతావని. కానీ నువ్వు చేసింది ఏమిటి డాక్టర్? కాల్పుల్లో గాయపడిన నా మనుషులు ట్రీట్మెంట్ కోసం నీ వద్దకు వస్తే నువ్వు చేసింది ఏమిటి డాక్టర్? పోలీసులకు భయపడి నా వాళ్ళని బంధిస్తావా? మరి దీనికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? నా ప్రాణంలో ప్రాణమైన నా స్నేహితులు ప్రాణాలు కోల్పోవడం. అందుకే డాక్టర్, నీ ప్రాణాలు పంచభూతాల్లో కలవాలి. అదే నాకు కావలసిన ప్రతిఫలం. డాక్టర్, పిరికి వాడు ప్రతి క్షణం సస్తూనే ఉంటాడు. నాలాంటి ధైర్యవంతుడు ఒక్కసారి సస్తాడు. నా విషయం బాగా తెలిసి కూడా నువ్వు తప్పు చేశావు. మరి ఈ తప్పులకి శిక్ష తల్ల కిందరుగా వేలాడదీసి ఈడి చర్మం వలిసి నా కాళ్ళకు చెప్పులు కుట్టించు.
ఓ లాయర్, మీరు న్యాయ రక్షకులు. ఏం చేస్తారు పాపం? ఆఫీసు జయచంద్ర నాకు సంబంధించిన ఫైలు కోర్టులో పెట్టకుండానే పైలోకానికి ప్రయాణం కట్టాడు. మరి నువ్వు నా తమ్ముడు అనేవాళ్ళు పోలీసులకు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేశావు. చూడు లాయర్, నీ చట్టానికి కావలసింది కళ్ళతో చూసిన సాక్ష్యం. ఆ సాక్ష్యం ఎంతమంది చెప్తారు? నో, చెప్పరు. ఎందుకో తెలుసా? వాడు కూడా సస్తాడు కనుక. మరి ఒక్కరుని చంపినా 100 మందిని చంపినా న్యాయస్థానం ఒకే శిక్ష విధిస్తుంది, అమలుపరుస్తుంది. మరి ఇన్ని తెలిసిన నువ్వు సాక్ష్యం చెప్పావంటే నువ్వు చాలా గొప్పవాడివి. గొప్పవాడు ఈ భూమి మీద ఉండకూడదు కదూ. అందుకే నిన్ను కూడా గొప్పవాడు చేస్తాను. పాపం ఈ లాయర్ గాని మన సిట్టిగాడికి ఆకారంగా ముక్కలుగా తరికాయి. తీసుకెళ్ళా. ఓ ఎమ్మెల్యే గారు, నా కోసం మీరు నిరాహార దీక్ష చేస్తానని అసెంబ్లీలో పల్లగుద్ది మరి వాదిస్తావా? చూడు ఎమ్మెల్యే, నే తలుసుకుంటే నీ నియోజకవర్గాన్ని బస్బీ పట్లం చేస్తాను. నీకు తెలుసా లేదో, నీ నియోజకవర్గంలో ఓట్ల కంటే నా చేతుల్లో సచ్చిన వాళ్ళ ఓట్లే ఎక్కువ. అలాంటిది నన్ను బంధించాలని, లేకుంటే కాల్చి చంపాలని కేంద్ర సరిహద్దు భద్రతా దళాలను రప్పించి నా కోసం నిరాహార దీక్ష చేస్తావా? పాపం, తావంటే నీకు అంత కోరికైతే నిజెందుకు చంపుతాను? ఈడి చేతులు విరిచి కట్టి వీడి నడుముకు నాటు బాంబులు చుట్టి శవాల గుట్ట నుండి కొండ వాగుల్లోకి తోసేయండి. ఈ మల్లుధరంటే శత్రువుల గుండెల్లో ముళ్ళు లాంటి వాడు. ఈ మల్లు పేరు చెబితే ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా గడగడలాడుతారు. ఈ మల్లుధరంటే ఈ అడవికే కాదు, ప్రపంచ మాఫియా గ్యాంగ్ లీడర్లందరికీ దడా. Come on! నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో సుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో
నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో సుంక మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతావు తల్లో గుర్రాల బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బుళ్ళో జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా జంక్షన్లో జంక్షన్లో నీ జంక్షన్లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతావు తల్లో గుర్రాల బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బుళ్ళో గల్లీ గల్లీ లల్లీ you want packet milli I love gully gully we want packet milli silly 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 don't be lily silly love lily silly 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 దుప్పటి పెట్టవయ్యో కొంపటి ఓ సోసి బుచ్చుకొండ ఊపావే పచ్చ జెండ పెట్టేస్తా రచ్చబండ ఎక్కిస్తా గోలుకొండ జంక్షన్లో